అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎంతో మందికి ఎన్నో సందేహాలున్న తులసి మొక్కని పూజించే విధానం, దీపం ఎప్పుడు పెట్టాలి? ఎలా పూజించాలి? ఏ దిక్కున నాటాలి? వృద్ధమైపోయిన తులసి మొక్కని ఏం చేయాలి? ఎన్ని రకాల తులసి మొక్కలున్నాయి? ఇలా మనకి వీలైనన్ని సందేహాల గురించి సమాధానాలు తెలుసుకుందాం. ప్రతి ఒక్క హిందువు ఇంట్లో తులసి మొక్క తప్పకుండా ఉండాలి. మనం నిద్ర లేచి బయటికి వచ్చిన వెంటనే తులసి మొక్కని చూడాలి. ఏ దిక్కున ఉండాలి అంటే, మన ఇంటి టోపోగ్రఫీని బట్టి ప్రధాన ద్వారం తూర్పు వైపా, ఉత్తరం వైపా చూసుకొని ప్రధాన ద్వారానికి ఎదురుగా తులసి మొక్క ఉంచాలి. లేదంటే ద్వారం నుంచి బయటకు వెళ్ళే సమయంలో ఎడమ చేతి వైపు తులసి మొక్క కనిపించేలా ఏర్పాటు చేసుకోవాలి. అపార్ట్మెంట్‌లో ఉండేవారైతే సాధారణంగా మనకి తూర్పు లేదా పడమర వైపు బాల్కనీ ఉంటాయి కాబట్టి, తూర్పు వైపు బాల్కనీ ఉంటే ఈశాన్యం వైపు ఏర్పాటు చేసుకోవాలి. పడమర వైపు బాల్కనీ ఉంటే వాయువ్య దిగ్భాగాన తులసి మొక్కను ఏర్పాటు చేసుకోవాలి. ఇప్పుడు మనం తులసి మొక్కలో ఎన్ని రకాలున్నాయో తెలుసుకుందాం. సాధారణంగా అందరూ తులసి 2 రకాలే అనుకుంటారు. కానీ 5 రకాల తులసి ఉంది. తులసి మొక్క శాస్త్రీయ నామం ఆసిమం సాంక్టమ్. మొదటి రకం రామ తులసి లేదా లక్ష్మీ తులసి అంటారు. కొన్ని ప్రాంతాల్లో శుద్ధ తులసి అని కూడా అంటారు. ఈ తులసి మొక్కను లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. దీని ఆకులు ఆకుపచ్చని రంగులో ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. రెండవ రకం కృష్ణ తులసి. దీన్ని శ్యామ్ తులసి అని కూడా అంటారు. రామ తులసి ఆకులు ప్రకాశవంతమైన పచ్చని రంగులో ఉంటే, కృష్ణ తులసి ఆకులు నలుపు లేదా ముదురు నీలం రంగులో ఉంటాయి. కృష్ణ తులసిని కూడా ఆయుర్వేదంలో, హోమియోపతి మందులలో వాడుతారు. మూడవది అటవీ తులసి. ఈ తులసి మనకి అడవుల్లో కనిపిస్తుంది. ఇది రామ, శ్యామ తులసి ఆకుల కంటే పెద్ద ఆకులు కలిగుంటుంది. ఈ తులసాకుల్ని పూజల కంటే ఔషధాల్లోనే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఆ తర్వాత ఆఫ్రికన్ బేసిల్. ఇది ఆఫ్రికా వైపు కనిపించే ఒక ప్రత్యేకమైన తులసి. దీన్ని ఎక్కువగా ఆఫ్రికన్‌లో ఉపయోగిస్తారు. దీని ఆకులు కూడా అడవి తులసి ఆకులలాగా చాలా పెద్దగా ఉంటాయి. అయితే ఈ తులసిని పూజలో ఉపయోగించరు. కేవలం ఔషధ ప్రయోజనాల కోసం మాత్రమే ఉపయోగిస్తారు. ఆ తరువాత చివరిది నిమ్మ తులసి. ఈ ఆకులు నీలం రంగులో ఉంటాయి. ఇది కొంచెం నిమ్మకాయ మాదిరిగా పుల్లగానే ఉంటుంది. ఈ తులసిని కూడా పూజలో ఉపయోగించరు. కొన్ని రకాల టీ తయారీలో లేదా కొన్ని ఆహారాల్లో మాత్రమే ఉపయోగిస్తారు. కాబట్టి ఇప్పుడు మనం మొత్తం 5 రకాల తులసి ఉంటే దానిలో 2 రకాల తులసి మనం పూజకి ఉపయోగించుకుంటాము హిందూ ధర్మంలో. అవి లక్ష్మీ తులసి, అలాగే కృష్ణ తులసి. 2 మొక్కలని ఒకటే కుండీలో వేసి కూడా పూజించుకోవచ్చు. అలాగే మనం పూజ చేసే తులసి మొక్కను సెపరేట్‌గా మనం ఆకులు వాడుకోవడానికి లేదా నైవేద్యంలో స్వామికి సమర్పించడానికి, వెంకటేశ్వర స్వామికి తులసి మాల వేయడానికి ఆ మొక్క సెపరేట్‌గా 2 మొక్కలు విడివిడిగా పెంచుకోవాలి. తులసి మొక్క లక్ష్మి. కాబట్టి మనం ఏ రోజైనా తులసి మొక్కను తెచ్చి నాటుకోవచ్చు. మనం ఇంట్లో నాటుకున్న తులసి మొక్క వాడిపోయింది అని అనకూడదు. వృద్ధమైపోయింది అనాలి. అలా వృద్ధమైపోయిన తులసి మొక్కని మనం భూస్థాపితం చేయొచ్చు. లేదా కొమ్మలు, కాడలు ఎండబెట్టి హోమంలో ఉపయోగించొచ్చు. లేదా పారుతున్న నీళ్ళల్లో వేసేయొచ్చు. అలాగే మనం ఇంట్లో నాటుకున్న తులసి మొక్కని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పసుపు, కుంకుమని ఆకులకి తాకించాలి కానీ కాడలకి పెట్టకూడదు. చీకట్లో ఉంచకూడదు. గాలి, వెలుతురు బాగా తాకేలా పెట్టాలి. అలాగే తులసి మొక్క పక్కనే చెప్పుల స్టాండ్‌లు చాలా ఇళ్లల్లో ఉంటున్నాయి. అలా పెట్టకుండా చూడండి. కొంతమంది మహిళలు తులసి మొక్కకి దగ్గరలోనే ఉతికిన బట్టలు ఆరవేస్తున్నారు. ఆ నీటి చుక్కలు తులసి మొక్క పైన పడ్డా గూడా తులసి ఆకులు వాడిపోతాయి. తులసి చెట్టు గుబురుగా పెరగదు. అలాగే మనం సమయానికి నీరు పోయకపోయినా, ఎక్కువ నీరు పోసినా గానీ తులసి మొక్క సరిగ్గా పెరగదు. ఇంకొక అపోహ ఏంటంటే, తులసి మొక్క వాడిపోతే అది అశుభం అని అంటారు. అశుభం అయితే కాదు. అలాంటి అపోహలైతే పెట్టుకోవద్దు. ప్రకృతి మనల్ని ఎప్పుడూ భయపెట్టదు. మట్టిలో దోషం ఉన్నా కానీ, నీరు సరిగ్గా ఇవ్వకపోయినా లేదా మాసిక నియమంలో ఉన్నప్పుడు తులసి మొక్కను పట్టుకుంటే, తులసి మొక్క వాడిపోతుంది.
స్త్రీ మనసు ఎంత సున్నితంగా ఉంటుందో తులసి ఆకులు కూడా అంత సున్నితంగానే ఉంటాయి. అలాగే పూజ చేసుకోవడానికి తులసి ఆకులు ఆదివారం, మంగళవారం, శుక్రవారాల్లో కోయకూడదు. ద్వాదశి, అమావాస్య, పూర్ణిమ తిథుల్లో కూడా కోయకూడదు. ఆ రోజుకి మీకు ఆకులు కావాలంటే ముందు రోజు కోసి పెట్టుకోవచ్చు. అలాగే సంధ్యా సమయం దాటిన తర్వాత కూడా ఆకులు కోయకూడదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అడగండి. అలాగే ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి.